అమ్మా, మీరు కూర్చోడానికి వీల్లేదు. అగ్నిసాక్షిగా 7 అడుగులు నడిచిన దంపతులు మాత్రమే ఈ పూజలో కూర్చోవాలి. పంతులు గారు, అలా అయితే కావేరి కూర్చోవాలి కదా? అవునమ్మా, కావేరమ్మే పూజలో కూర్చోవాలి. పంతులు గారు, ఎవరు కూర్చోవాలో మీరు కాదు డిసైడ్ చేయాల్సింది, నేను. అలా కుదరదమ్మా. బిడ్డ నా కడుపులో ఉంటే కావేరి ఎలా కూర్చుంటుంది? కూర్చోవచ్చమ్మా, అది ధర్మసమ్మతమే అవుతుంది. ఎలా అవుతుంది? చూడమ్మా, నీ బిడ్డకు అఖిల్ బాబు తండ్రి అయినప్పుడు ఆయన సహధర్మచారిణి కావేరమ్మ కూడా నీ బిడ్డకు తల్లి అవుతుంది. అందులో సందేహమే లేదు. కావేరమ్మ నీ బిడ్డకు తల్లిగా సమ్మతిస్తాను అని పూజలో కూర్చుంటే అది ధర్మసమ్మతం. మీరు చెప్పినట్టు పూజలో కూర్చోడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు పంతులు గారు. నేను ఒప్పుకొని పంతులు గారు. గీతిక, ఏంటి నీ మొండి పట్టుదల? కావేరి కూడా గర్భవతే. 2 బిడ్డలు క్షేమంగా ఉండాలని కావేరి కోరుకుంటోంది. పంతులు గారు చెప్తున్నారు కదా, నీకు కావాల్సింది బిడ్డ క్షేమం. నోరు మూసుకొని లే. పూజలో ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు పనికిరావు. చెప్పినట్టు విను గీతిక. విశ్వానినో దుర్గః జాతవేదస్సిన్నన్నావా దురితాది వర్షే అగ్నే అత్రివన్మనసా జ్ఞానో స్వానుభోగ్య విదాతంతాం. సత్య, తాతయ్య, ఇంకాసేపు రెస్ట్ తీసుకోమ్మా, మాట్లాడుకో. తలనొప్పిగా ఉంది తాతయ్య. నిద్ర రావడం లేదా? అంతా అనీజీగా ఉంది. సడన్ గా చూపుపోతే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయమ్మా. ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయినా భరిస్తాను తాతయ్య, కానీ మీ గురించి ఆలోచిస్తుంటే బాధగా ఉంది. యుఎస్కి వెళ్తానన్న నీ నిర్ణయం మార్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఎయిర్పోర్ట్లో ఎలా స్లిప్ అయ్యానో నాకేం అర్థం కావడం లేదా. సమయానికి తోడుగా నీ ఫ్రెండ్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత ప్రమాదం జరిగేది. నిన్ను వదిలి నేను యుఎస్ఏ వెళ్ళలేను తాతయ్య. తాతయ్య, ఇద్దరం యుఎస్ఏ వెళ్దాం తాతయ్య, లేదంటే ఇక్కడే ఉందా?
మిమ్మల్ని వదిలి నేనుండగలుగుతాననుకున్నాను, కానీ నా వల్ల కాదు తాతయ్య. కావేరి మీద మీకెంత అభిమానం ఉన్నా రక్త సంబంధం మీరు వదులుకోలేరు. మీ ప్రేమ అభిమానాలు అర్థం చేసుకోలేక కావేరి మీద అసూయతో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను తాతయ్య. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? నీలో మార్పు వచ్చింది, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకో వారం రోజుల్లో అబ్రాడ్ నుంచి మంచి ఐ డాక్టర్ని పిలిపించి ఇంకొకసారి చెకప్ చేయిస్తాను. నీకు చూపు వస్తుందనే నమ్మకం నాకుందమ్మా. నేను యుఎస్ఏకి వెళ్ళిపోయానన్న విషయం నిఖిల్ వాళ్ళకి తెలుసా? తిరిగొచ్చానన్న విషయం మాత్రం చెప్పకండి. ఈ పరిస్థితుల్లో నాకు నా బిడ్డకి కావాల్సింది ప్రశాంతత. బిడ్డ పుట్టాక నిఖిల్ చేతిలో పెట్టి అప్పుడు యుఎస్ఏ వెళ్ళిపోతాను తాతయ్య. గీతిక, పూజ బాగా జరిగింది. నువ్వు నీ బిడ్డ క్షేమంగా ఉంటారు. ఇదిగో ప్రసాదం తీసుకో. తీసుకో గీతిక. నాకే ప్రసాదం వద్దు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పూజలో ఎవరు కూర్చున్నా ఫలితం నీకే కదా. నా బిడ్డ చచ్చిపోవాలని ఈ కావేరి కోరుకుంటోంది. చిచి, ఏంటా మాటలు? తదాస్తు దేవతలుంటారు. వదినా, ప్రసాదం ఇవ్వు. తీసుకో. కావేరి, రక్షాదారం గీతెక్కి కట్టు. కావేరి, నా బిడ్డని అడ్డం పెట్టుకొని నన్ను ఇంత అవమానిస్తావా? నిన్ను వదిలిపెట్టను కావేరి. గీతిక, నీ బిడ్డ కోసం నీ మీద గౌరవంతో మేమంతా ఓపిగ్గా ఉంటున్నాం. నువ్వు కూడా రెస్పెక్టబుల్గా ఇంట్లో ఉండు. తేడాగా ప్రవర్తిస్తే తాట తీస్తాను. గుర్తుపెట్టుకో. చూసావా పిన్ని, కావేరి నన్ను ఎంత దారుణంగా అవమానించిందో. నువ్వు సత్య ఇంతకు ముందు ఇలాంటి దారుణాలు చాలా చేశారు. అవన్నీ మనసులో పెట్టుకునుంటే కావేరి ఇంతసేపు నిన్నింట్లో ఉండనివ్వదు. అంటే నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయవా పిన్ని? కావేరి విషయంలో జాగ్రత్తగా ఉండు. అయ్యో గీతిక, నీ బిడ్డ క్షేమంగా ఉండాలని నీకు లేదా?
కూర్చోండి. బాస్కు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే కుదరలేదు. ములాఖాత్ మాత్రం జరిగింది. ఏమన్నారు పాండు? ఆయన పూర్తిగా మారిపోయాడు. అంటే స్మగ్లింగ్ దందా మానేశాడా? అవును, అమ్మవారి కంటి వజ్రాల సహాయంతో కొన్ని రోజులు ఆ నిధి నుంచి బంగారు నాణాలు సంపాదించి కోట్లు గడించాడు. కానీ మనం ఇప్పుడు బంగారు నాణ్యాలు సాధించాలంటే అమ్మవారి కంటి వజ్రాలు కావాలి. ఆ వజ్రాల కోసం వెళ్ళే కదా బాస్ జైలుకెళ్ళాడు. అలాగని బంగారు నాణాల నిధిని వదిలేసుకుంటామా? అమ్మవారి కంటి వజ్రాలు ఎక్కడున్నాయో కనుక్కొని వాటితో నిధి మొత్తం ఒకేసారి కొట్టేయాలని మన బాస్ డ్రీమ్. ఇప్పుడు ఆ డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేద్దాం. మన వల్ల అవుతుందంటావా? ఆ అమ్మవారి కంటి వజ్రాలు ఎక్కడున్నాయో ముందు మనం కనుక్కోవాలి. అవి ఖచ్చితంగా హరిశ్చంద్రరావు గారింట్లోనే ఉంటాయి. ఆ సీక్రెట్ పెట్టె మన చేతికి చిక్కినట్టే చిక్కి చేజారిపోయింది. పాండు, ఏదో ఒకటి చేసి ఆ నిధి మొత్తం మన సొంతం చేసుకుందాం. ఆ నిధికి కోట ద్వారాలు మూసుకుపోయాయి. మనం ఇప్పుడు వెళ్ళలేం. మరిప్పుడు మనం ఏం చేద్దాం? ఆ కోటలోకి వెళ్ళి నిధిని తెరవాలంటే అమ్మవారి వజ్ర కణికలు కావాలి. వీలైనంత త్వరగా ఆ వజ్ర కణికలు ఎక్కడున్నాయో కనుక్కో. ఇంతకీ ఆ కోట ఎక్కడుంది? ఆ నిధి ఎక్కడుంది? ఏమైంది? ఆ రహస్యం బాస్కి మాకు తప్ప ఎవ్వరికీ తెలియదు. నాకు చెప్పండి. ముందు ఆ అమ్మవారి వజ్ర కణికలు కనుక్కోవాలి. ఆ తర్వాత ఆ నిధి అడ్రస్ చెప్తాం. సరే, ఓకే. మరి మేం బయలుదేరుతాం. వస్తాం పాండు. ఓకే. అప్పుడంటే అఖిల్కు గతం గుర్తులేక కావేరిని ఒక ఆట ఆడుకున్నాం. ఇప్పుడు నీ పప్పులు ఉడకవు. సైకలాజికల్ చీట్ చేసి ప్రాబ్లం ఉన్న వ్యక్తితో కాపురం చేసి కడుపు తెచ్చుకున్నందుకు నీ మీద నేను అఖిల్ కలిసి కేసు పెట్టాలి. నువ్వు పూజలో కూర్చోవాలంటే ఈ తాళి బొట్టు తీసే. కావేరి, నేను ఇంట్లో సెటిల్ అవ్వాలంటే నువ్వు ఇంట్లో ఉండకూడదు. అరే, కావేరి తాతయ్య గారు ఫోన్ చేస్తున్నారు. కావేరి కావేరి కావేరి
అమ్మ కావేరి, అమ్మ కావేరి, పిన్ని వస్తున్నాను. మీ తాతయ్య ఫోన్ చేశారు. తాతయ్య, అమ్మా కావేరి, తాతయ్య వస్తున్నారా? ఏం చెప్పమంటావమ్మా? సత్యను చూస్తుంటే నా మనసు తట్టుకోలేకపోతుందమ్మా. తాతయ్య, సత్య యుఎస్ వెళ్ళిపోయింది కదా? లేదమ్మా, ఎయిర్పోర్ట్లో కాలు స్లిప్ అయ్యి తలకు గాయమైంది. ఇప్పుడు సత్యకి ఎలా ఉంది తాతయ్య? సత్య జీవితం చీకటైపోయిందమ్మా. డెలివరీ అయ్యాక ఆ బిడ్డను నిఖిల్కి ఇచ్చి ఆ తర్వాత యుఎస్కి వెళ్ళిపోతారు అంటుందమ్మా. ఇద్దరూ కలిసి ఒక్కసారి మాట్లాడుకున్నారు. కానీ అబ్బాయి సత్యను శాశ్వతంగా దూరం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడమ్మా. అవును తాతయ్య, కానీ ఇక్కడ కార్తీక్ నిఖిల్తో కలిసి ఉండడానికి ఇష్టపడ్డం లేదు. అయితే కార్తీక ఇంటి నుంచి వెళ్ళిపోయిందమ్మా. వెళ్ళలే తాతయ్య, కానీ తను ఇండివిజువల్ గా ఉంటానని నిఖిల్తో కాపురం చేసే ఉద్దేశం లేదని చెప్తుంది. బట్ ఫైనల్ డెసిషన్ వాళ్ళిద్దరిదే తాతయ్య. ఒకవేళ కార్తీక విడిగా ఉంటాను అన్నా సత్యను మళ్ళీ నిఖిల్ ఇంటికి రానిస్తాడమ్మా. కానీ ఒక్క విషయం మాత్రం నిజాయితీగా చెప్పగలను, సత్య పూర్తిగా మారిపోయిందమ్మా. కానీ ఈ విషయం అబ్బాయి నమ్మటం లేదు. తాతయ్య, మీ ఉద్దేశం నాకు అర్థం అవుతుంది. నాకు కొంచెం టైం ఇవ్వండి, ఒక మంచి నిర్ణయం తీసుకుందాం, సరేనా? అలాగేనమ్మా. అయితే సత్య మళ్ళీ ఇంటికొస్తుందా కావేరి? అది నిఖిల్ నిర్ణయం మీద ఆధారపడి ఉంది పిన్ని. కళ్ల ముందు చీకటి తప్ప ఇంకేమీ కనిపించకపోయేసరికి ఆ పొగరు అహంకారం అంతా దిగిపోయి ఉంటుంది. ఒకవేళ ఇంటికి తీసుకొచ్చినా చచ్చిన పాములా ఒక మూలను పడుండాల్సిందే తప్ప ఇంతకు ముందులా ప్రవర్తించే అవకాశం ఉండదు. సత్యం మారిపోయిందని తాతయ్య కూడా చెప్తున్నారు పిన్ని. సత్య తలరాత ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. పిన్ని, గీతిక అనుకుంటా. గీతిక, గీతిక, ఏమైంది గీతిక? గీతిక, గీతిక.
అఖిల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా. అలాగేనమ్మా.